మనసు రంగు పడుద్ది. దీని రచన తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా. ఇప్పుడు ఈ కథను వినండి. ఒక చిన్న పట్టణంలో రామయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. అతనికి భార్య లక్ష్మి, 2 పిల్లలు, చిన్న అఖిల్, పెద్ద సాయి. వాళ్ళ ఇల్లు పెద్దది కాదు, కానీ ప్రేమతో నిండిన ఒక చిన్న ప్రపంచం. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చాక అఖిల్ చాలా కోపంగా అన్నాడు, అమ్మా, నా ఫ్రెండ్ నన్ను ఆట పట్టించాడు, నాకు చాలా బాధగా ఉందని చెప్పాడు. లక్ష్మి నెమ్మదిగా నవ్వుతూ ఒక తెల్లటి వస్త్రం తీసుకొచ్చింది. ఇది కొత్తగా ఉతికింది, ఇప్పుడే చూడు అని చెప్పి ఆ వస్త్రాన్ని నీలం రంగులో ముంచింది. కొద్దిసేపటికి ఆ వస్త్రం నీలం రంగులోకి మారిపోయింది. అఖిల్ ఆశ్చర్యపోయి అడిగాడు, అమ్మా, ఇలా ఎలా మారిపోయింది? లక్ష్మి ప్రేమగా చెప్పింది, ఈ వస్త్రం లాగానే మన మనసు కూడా ఉంటుంది బాబు. ఏ రంగులో ముంచితే ఆ రంగే పడుతుంది. అంతలో రామయ్య వచ్చి మాటల్లో చేరాడు. మనసును కోపం, అసూయ, బాధలలో ముంచితే జీవితం కూడా అలా మారిపోతుంది. కానీ ప్రేమ, క్షమ, మంచి ఆలోచనల్లో ముంచితే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. సాయి కూడా చెప్పింది, అన్నా, మనం మంచి ఆలోచనలు పెట్టుకుంటే మనకి స్నేహితులు కూడా మంచి వాళ్ళే వస్తారు. ఆ రోజు నుంచి అఖిల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు ఎలా మాట్లాడినా తాను మాత్రం మంచి ఆలోచనలతోనే ఉండాలి అని. కొన్ని రోజుల తర్వాత అతనే క్లాసులో అందరికీ సహాయం చేసే మంచి బాలుడిగా మారిపోయాడు. అతన్ని ఆట పట్టించిన ఫ్రెండ్ కూడా చివరికి మంచి స్నేహితుడయ్యాడు. ఇది చూసి రామయ్య గర్వంగా అన్నాడు, మనసుకు ఇచ్చే శిక్షణే మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ఈ కథలోని నీతి, మనసు ఒక తెల్లటి వస్త్రం లాంటిది. మంచి ఆలోచనల రంగు వేస్తే జీవితం అందంగా మారుతుంది. ప్రేమ, సహనం, ధర్మం, ఇవే నిజమైన జీవన రంగులు. ఈ కథ మీకు నచ్చితే మాకు మీరు తెలియజేయచ్చు. మీ సూచనలు, విమర్శలు మాకు ఎంతో అమూల్యమైనవి. మీ ద్వారా స్వీకరించి మేము ఇంకా మెరుగు పొందడానికి మాకు సహాయకారిగా మీరు మీ సూచనలు, సలహాలు అందజేయండి. రత్నలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మంది మా ఈ కార్యక్రమాలు వినేటట్టుగా చేయించండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కథను మీకు వినిపించిన వారు తాడూరి వెంకట శేషగిరిరావు. నమస్కారం.